చిట్టికన్నా సొన్నా వా 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 చందమామ 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 ఆవునాయే. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. మేము బాగున్నామండి. వి అయితే చాలా చాలా బాగుంది. ఆల్రెడీ మీకు అర్థమైపోయే ఉంటుంది, ఎందుకంటే థంబ్నెయిల్ చూసే వచ్చారు కాబట్టి. ఇప్పుడైతే వియా హాఫ్ బర్త్డే షూట్ ప్రిపరేషన్ చేస్తున్నామండి. వీటి కోసం కొన్ని ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, ఇంకా వెజిటేబుల్స్ అయితే ఇలా తీసి పెట్టాను. ఫైనల్లీ ఈ థీమ్ అయితే సెట్ చేశామండి. చిట్టికన్నా సొన్నా వా 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 చందమామ 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 ఆవునాయే. నేను ఈ షూట్ జరిగేటప్పుడు లైవ్ కూడా పెట్టానండి. మీలో చాలా మంది లైవ్ చూసే ఉంటారు. చాలా థీమ్స్ అనుకున్నామండి, మల్టిపుల్ థీమ్స్ అనుకున్నాము. ఫైనల్లీ ఈ థీమ్కి అయితే సెట్ అయిపోయాము. ఈ థీమ్ ప్రిపరేషన్ అయితే మరీ అంత హార్డ్ అయితే ఏం లేదండి. ఇలా కొన్ని ప్లేట్స్, రైస్, ఇలా డ్రై ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఉంటే చాలండి. హాఫ్ ఇయర్ బర్త్డే షూటింగ్ అయితే అయిపోతుందండి. మేమైతే ఇలా సెట్ చేశాము. థీమ్ మాకైతే చాలా బాగా నచ్చిందండి. మీలో ఎవరికైనా ఈ థీమ్ కనుక నచ్చితే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. చూడండి, మేము థీమ్ సెట్ చేసాము, అంతా అయిపోయింది. వియాని ఇలా మిడిల్లో పడుకోబెట్టామో లేదో తను ఏడవడం స్టార్ట్ చేసేసింది. అసలు ఏం చేయాలో అర్థమైతలేదు. ఎంత బుద్ధగించినా కూడా నాన్ స్టాప్ ఏడుస్తుందని ఇలా విజయ్ అయితే ప్లాన్ చేసి క్యారెట్ బాగా కడిగి దాని చేతికి అయితే ఇచ్చారు. ఇలా ఇవ్వడం డేంజరే, కానీ మేము పీసెస్ లాగా అయితే కట్ చేయకుండా ఇలా పెద్ద పీస్ అయితే చేతిలోనే ఇచ్చారండి. చూస్తూనే ఉన్నాము వియాని. కానీ షూటింగ్ జరిగే వరకు తను కామ్గా ఉంటుందని అయితే ఇలా చేశామండి. మీరు మీ బేబీస్కి ఇలా ట్రై చేయాలి అనుకుంటే మాత్రం జాగ్రత్తగా చూస్తూ ఉండండి. ఎందుకంటే చిన్నపిల్లలు మామూలు కాదండో. అలా చూసి ఇలా చూసే వరకు పని చేసేస్తారు. అస్సలు నమ్మొద్దు బేబీస్ని. ఈ క్లాక్ థీమ్కి అయితే బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అనేది చాలా బాగా సెట్ అయిందండి. మేము వియాకి చాలా షూట్స్ చేశాము, కానీ అందులో చాలా బాగా అంటే లుక్, మన థీమ్కి ఎగ్జాక్ట్ లుక్ మాత్రము దేనికైనా బ్లాక్ బ్యాక్గ్రౌండ్ ఉంటూనే వస్తుందండి. చాలా బాగా లుక్ వస్తుంది. అంటే కలర్ బ్యాక్గ్రౌండ్ థీమ్ ఉంటే రాదు అని కాదు, కానీ బ్లాక్ బ్యాక్గ్రౌండ్కి మాత్రం సూపర్ ఉంటుందండి లుక్. అంటే కలర్ బ్యాక్గ్రౌండ్ థీమ్స్ సెట్ కావు అనైతే చెప్పడం లేదండి నేను. అంటే కొన్ని థీమ్స్ ఉంటాయి, డ్రెస్ కానీ ఇటువంటి థీమ్స్ అయితే ఉంటాయి కదా, వాటికి బ్లాక్ బ్యాక్గ్రౌండ్ థీమ్ అయితే చాలా బాగా సెట్ అవుతుంది. మనం చూసి మేనేజ్ చేయాలి థీమ్స్ని. చూడండి, ముద్దుగుమ్మ ఎంత చక్కగా ఆడుకుంటుందో. అసలు షూటింగ్ అని అంటాము, హాఫ్ అన్ అవర్ 1 అవర్లో అయిపోతుంది అని ఇలా మనం అనుకుంటే అయితే అది రాంగ్ అండి. ఎందుకంటే మనం థీమ్ ఏది సెట్ చేయాలో అనేది మల్టిపుల్ థీమ్స్ అయితే మైండ్లో ఉంటాయి. అందులో ఏది ఫైనల్ చేద్దాము అనేసరికి చాలా టైం అయిపోతుంది. మళ్ళీ ప్రాపర్టీస్ సెట్ చేయాలి, ఇలా మల్టిపుల్ అయితే ఉంటాయండి. షూటింగ్ అంటే మామూలు కాదండి. ఇప్పుడైతే హాఫ్ షూట్స్ అయిపోయాయి. మంత్లీ షూట్స్ 12, ఇంకా ఇయర్లో వచ్చే ఫెస్టివల్స్ అవి ఇవి అని చాలా ఉంటాయండి. షూటింగ్ థీమ్స్ మేనేజ్ చేయాలి, ఇంకా ప్రాపర్టీస్ సెట్ చేయాలి. మంత్లీ షూట్స్ 12 అయితే ఉంటాయండి. ఓన్లీ 12 షూట్స్ అనుకుంటే కాదు, ఆ మంత్లీ షూట్స్ కంటే ఎక్కువ ఫెస్టివల్ షూట్సే ఉంటున్నాయండి. అసలు చాలా అంటే చాలా, ఒకటి తర్వాత ఒకటి, అసలు గ్యాప్ లేకుండా ఈ ఆషాఢ మాసంలో అయితే కంటిన్యూ వచ్చేస్తున్నాయి. కానీ ఎంత చేసినా 1 ఇయర్ లోపే కాబట్టి మన బేబీస్ కోసం మనం ఎంత కష్టమైనా పడతాము. ఇలా చాలా ఉంటాయండి. డ్రెస్సెస్ సెట్ చేయడము, ప్రతి ఒక్కటి కరెక్ట్గా సెట్ చేయాలండి ఏ షూట్ అయినా కూడా. ఇవన్నీ ఒక సైడ్ అయితే మళ్ళీ మన బేబీ మూడ్ని మేనేజ్ చేయడం, ఇది వీటికంటే పెద్ద ఎత్తండి. మెయిన్ ఇది మేనేజ్ చేయాలి.
first bowl of rice. Where is my liquid to solid? Die, die, die. Die, die, die. Die, amma die. Na 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 na. షూటింగ్ జరుగుతున్నప్పుడు నాకైతే ఒకటి గుర్తొచ్చింది. వియాకి అన్నప్రాసనప్పుడు యూజ్ అవుతుందని ఇంతకు ముందే పర్చేజ్ చేసి పెట్టుకున్నాను. ఇలా లిక్విడ్ టు సాలిడ్ రైస్, ఇలా కొన్ని బేబీ థీమ్స్ అవి గుర్తొచ్చి ఆ పట్టపట్ట అవి తీసేసి అయితే ఇలా అరేంజ్ చేశాను. కొన్ని చూడొచ్చు, చాలా బాగా ఉన్నాయండి. ఎవరికైనా వీటి గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ సెక్షన్లో అడగండి, సపరేట్ వీడియో తీస్తాను. అదే కదేవా హసనే అసలు అతను చేస్తాడు. మమ్మీ మమ్మీ మన మమ్మీ మన మమ్మీ మమ్మీ మన మమ్మీ మన మమ్మీ ముక్కు 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 ముక్కుడు. షూటింగ్ అంతా అయిపోయాక వియాతో మేము కూడా కొన్ని ఫొటోస్ దిగామండి. షూటింగ్ పిక్స్ ఇంకా కొన్ని వీడియో క్లిప్స్ అన్నీ యాడ్ చేశాను. చూడండి, ఈ థీమ్ సెటప్ కానీ వియా డ్రెస్ ఎలా ఉందో మాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. ఎందుకంటే మీ ఒక్క లైక్ వల్ల మాకు మళ్ళీ మళ్ళీ వీడియోస్ చేయాలనే ఎంకరేజ్మెంట్ అయితే వస్తుందండి. ఇంకా కొత్తగా ఎవరైనా ఈ వీడియోని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్లో బేబీ షూట్ వ్లాగ్స్, బేబీ వ్లాగ్స్, బేబీ డే అండ్ నైట్ రొటీన్, ఇంకా ఎవ్రీ మంత్ వ్లాగ్స్ అండ్ బేబీ ఫుడ్ ప్రిపరేషన్స్, సాలిడ్స్, ఇలా ప్రతి ఒక్కటైతే మా లైఫ్ స్టైల్తో సహా ప్రతి ఒక్కటైతే మా ఛానల్లో ఉంటాయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతోనైతే కలుస్తామండి. ఇప్పటికైతే బాయ్.